ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిశనాయకే చైనా అధ్యక్షులు జిన్పింగ్తో బీజింగ్లో సమావేశమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక ఒప్పందాలను ఇరు దేశాలు చేసుకున్నాయి. చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను శ్రీలంక 2030 డిజిటల్ ఎకానమీ నమూనాతో అనుసంధానించే ఒప్పందాలతో సహా 15 పత్రాలపై చైనా, శ్రీలంక దేశాలు సంతకాలు చేశాయి. ఇదిలా ఉండగా భారత్, చైనా సైన్యాల మధ్య తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఓసి వెంబడి ఇప్పటికీ కొంత ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. తూర్పు లదాఖ్ ప్రాంతం సున్నితంగా, స్థిరంగా ఉందని, చిన్న చిన్న విభేదాలను పరిష్కరించే అధికారాలను కోర్ కమాండర్లకు తాజాగా అప్పగించినందున ఇవి తరువాత పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఉపేంద్ర ద్వివేది సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని నివారించేందుకు ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా గస్తీని నిలిపివేశామని, బఫర్ జోన్ల వంటివి ఏర్పాటు చేయలేదని వివరించారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దంపతులను అల్-ఖాదిర్ కేసులో న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఆడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ తుది తీర్పును వెల్లడించిన న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్కు 14 సంవత్సరాలు, ఆయన భార్య బుష్రా బీబీకి 7 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. కాగా 2024 ఫిబ్రవరి 27న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం అనుభవిస్తున్నారు. సరిహద్దుల వెంట ఫెన్సింగ్ ఏర్పాటుపై అభ్యంతరం తెలుపుతూ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఢిల్లీలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ నూరుల్ ఇస్లాంకు భారత్ సోమవారం సమన్లు జారీ చేసింది. విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. రెండు దేశాల ఒప్పందాలు, ప్రోటోకాల్స్ మేరకే ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టినట్టు వివరించింది. వాటి మేరకు బంగ్లాదేశ్ పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. దక్షిణ కొరియా అధ్యక్షులు యూన్ సుక్ యోల్ను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ప్రజాపాలనకు వ్యతిరేకంగా డిసెంబర్లో అత్యవసర స్థితి మార్షల్ లా విధించిన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుపై గత కొద్ది వారాలుగా సందిగ్ధత నెలకొంది. అధ్యక్ష కార్యాలయం, భద్రతా సిబ్బంది నుంచి తొలుత తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనా సరే దర్యాప్తు అధికారులు సెంట్రల్ స్లియోలోని అధ్యక్ష భవనం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ను అరెస్టు చేశారు. పశ్చిమాసియాలో గత 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహా వేదికగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. తాత్కాలికంగా కాల్పుల విరమణ, బందీల అప్పగింతకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఖతార్ రాజధాని దోహాలో గత కొద్ది వారాలుగా జరిగిన చర్చల అనంతరం బుధవారం ఎట్టకేలకు ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కనీసం 6 వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తారు. యుద్ధానికి పూర్తిగా స్వస్తి పలికేందుకు చర్చలను ముమ్మరం చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడతల వారీగా విడుదల కానున్నారు. బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. దాంతోపాటు గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అంతేకాకుండా గాజాకు కొద్ది నెలలుగా పూర్తిగా నిలిపివేసిన అంతర్జాతీయ మానవతా సహాయాన్ని పూర్తి స్థాయిలో అనుమతిస్తుంది. ఈ మేరకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న 3 అమెరికా ఉన్నతాధికారులు, హమాస్ ప్రతినిధులు తెలియజేశారు. లెబనాన్ ఆర్థిక పునరుద్ధరణకు ఐక్యరాజ్యసమితి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరెస్ అన్నారు. అంతర్గత, ప్రాంతీయ సంక్షోభాలతో సతమతమవుతున్న లెబనాన్కు, అక్కడి ప్రజలకు ప్రగాఢ సంఘీభావం తెలిపేందుకు తాను లెబనాన్ను సందర్శిస్తానని ఆయన తెలిపారు. లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం, దాని కార్యాలయాలు లెబనాన్కు, దాని సుస్థిరతకు మద్దతిస్తూనే ఉంటాయని యాంటోనియో గుటెరెస్ ఉద్ఘాటించారు. అంతకుముందు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ మాట్లాడుతూ, లెబనాన్లో మానవ హక్కుల కార్యకలాపాలను బలోపేతం చేయడానికి తమ కార్యాలయం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యూరప్ దేశమైన రొమేనియాలో ఈ సంవత్సరం మే 4వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని ఆ దేశ ప్రధాని మార్సెల్ సియోలా ప్రకటించారు. కౌంటీ కౌన్సిల్ నాయకత్వంతో సహా అన్ని పదవులకు అదే రోజున స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. రొమేనియా పాలక సంకీర్ణం మే 4, మే 18 తేదీల్లో 2 రౌండ్ల అధ్యక్ష ఎన్నికలను నిర్వహించడానికి జనవరి 8న అంగీకరించింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ, నేషనల్ లిబరల్ పార్టీ, హంగేరియన్ డెమోక్రటిక్ యూనియన్ ఆఫ్ రొమేనియా, జాతీయ మైనారిటీలతో కూడిన యూరోపియన్ అనుకూల సంకీర్ణ ప్రభుత్వం గత డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేయగా
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రద్దుతో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పెయిన్లో పర్యటించారు. స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుల్ ఆల్బరెస్తో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక రంగాలపై చర్చలు జరిపారు. భారత్ స్పెయిన్ మధ్య సంబంధాలు ప్రపంచ ఆర్థిక పురోగతిలో చాలా కీలకమన్నారు. భారత్ లాటిన్ అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి వాటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అలాగే స్పెయిన్ రక్షణ శాఖ మంత్రి మార్గరిటా రోబెల్స్తో సమావేశమై రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. అనంతరం ప్రవాస భారతీయులనుద్దేశించి జయశంకర్ ప్రసంగించారు. When anybody in Spain talks of India or Indians, my sense is today, if our image in the world is rising, it is today so strong, if people think so well about us, when across the world, very frankly, aap jante hain ki, there is so much feeling about immigration, but people still speak well about Indians. Unko lagta hai we are performing people, we are contributing people, we are responsible people. हमारी जो मेहनत, वर्क एथिक जो है, we are family centric people, ये हमारी छवि और ये छवि आप लोगों ने बनाई. My one first message to you is keep projecting by example. ఫ్రాన్స్లో వామపక్ష ప్రతిపక్షం ప్రవేశపెట్టిన తీర్మానానికి మితవాదుల మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో పార్లమెంట్ తొలి అవిశ్వాస తీర్మానంలో తన బలం నిరూపించుకున్నారు. 2023 పెన్షన్ సంస్కరణలపై బహిరంగ చర్చలకు పిలుపునిచ్చిన ఫ్రాంకోయిస్ బేరో ప్రకటనను అనుసరించి జాతీయ అసెంబ్లీలో ఆయన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుక్రెయిన్, బ్రిటన్ దేశాల మధ్య 100 సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందానికి మరింత మద్దతు ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ యుక్రెయిన్లో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వొలడిమియర్ జెలెన్స్కీని కలిశారు. జూలైలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాక కియర్ స్టార్మర్ తొలిసారిగా యుక్రెయిన్లో పర్యటించారు. సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్లో దాదాపు 3 సంవత్సరాల నుండి కొనసాగుతున్న యుద్ధాన్ని ముగిస్తానని తరచూ హామీ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఉక్రెయిన్లోని పెద్ద భాగాలను రష్యాకు అప్పగించడం వంటి ప్రతిపాదనలను ఆయన ముందుకు తీసుకొచ్చారని, పోరాటాన్ని ముగించే ఏ ఒప్పందం అయినా ఉక్రెయిన్ స్వాతంత్రానికి హామీ ఇవ్వాలని కేర్ స్టార్మర్ పేర్కొంటూ, We must look at how this war could end, the practical ways to get a just and lasting peace. We agree that it must be a peace that guarantees your security, your independence, and your right to choose your own future. We will work with you and with all of our allies on steps that would be robust enough to guarantee Ukraine's security, guarantee any possible peace, and deter any future aggression. That conversation will continue in the months ahead. దక్షిణాఫ్రికాలోని స్టెల్పాంటైన్ పట్టణంలోని బఫేలీ ఫౌంటైన్ బంగారు గనిలో చిక్కుకుపోయిన అక్రమ మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 240 మందిని సురక్షితంగా బయటికి తెచ్చామని, 100 మందికి పైగా చనిపోయారని దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. గని ముఖద్వారం గుండా 1000 అడుగుల లోతుకు బోను లాంటి ఉపకరణాన్ని పంపి 78 మంది కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. గనిలో ఇంకెవరూ లేరని, కనుక సహాయక చర్యలను నిలిపివేస్తున్నామని బుధవారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలం జనవరి 20న ముగియనున్నందున ఆ దేశ ప్రజలనుద్దేశించి జో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా ఆయన పదవీ కాలంలో గణనీయమైన విజయాలు, సవాళ్లు కలిసి ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కొంతమంది అతి సంపన్న వ్యక్తుల చేతుల్లోనే సంపద, అధికారం కేంద్రీకృతమై ఉండటంపై జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికాలో ప్రజాస్వామ్యం, ప్రాథమిక స్వేచ్ఛలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. ఆయన అధ్యక్ష పదవిలో కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడం, $1 ట్రిలియన్ మౌలిక సదుపాయాల బిల్లును పర్యవేక్షించడం, ఉక్రెయిన్పై రష్యా దాడికి ప్రతిస్పందించడం వంటి కీలకమైన మైలురాళ్లను దాటామని జో బైడెన్ మాట్లాడుతూ, I have no doubt that America is in a position to continue to succeed. That's why my farewell address tonight, I want to warn the country of some things that give me great concern. This is a dangerous and that's a dangerous concentration of power in the hands of a very few ultra-wealthy people. The dangerous consequences if their abuse of power is left unchecked. Today, an oligarchy is taking shape in America of extreme wealth, power, and influence that literally threatens our entire democracy, our basic rights and freedoms, and a fair shot for everyone to get ahead.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దిగుమతులపై 10% సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనా వస్తువులపై 60% పెంచాలనే నిర్ణయం పట్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వామ్యులు తమ సొంత టారిఫ్లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7% ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3% పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. కెనడాలో నివసిస్తున్న భారతీయులకు ఓపెన్ వర్క్ పర్మిట్స్ నిబంధనలను ఆ దేశ ప్రభుత్వం సవరించింది. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, విదేశీ కార్మికుల జీవిత భాగస్వాములకు ఇకపై స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అర్హులైన విదేశీ విద్యార్థులు, విదేశీ కార్మికుల జీవిత భాగస్వాములు OWP కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారతీయులు తమ భార్య లేదా భర్తను కెనడాకు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు. ఇదిలా ఉండగా కెనడాలోని నెపియాన్ పార్లమెంటు సభ్యులు చంద్ర ఆర్య కెనడా ప్రధానమంత్రి పదవికి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన మాతృభాష అయిన కన్నడలో సభలో ప్రసంగించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన చంద్ర ఆర్య కెనడా వెళ్లడానికి ముందు ధార్వాడ్లో MBA చేశారు. ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. ఎన్నికలపై మెటా సంస్థ CEO మార్క్ జూకర్బర్గ్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్కు మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. దీంతో ఈ వివాదం ఇక ముగిసిందని ఐటీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే తెలిపారు. మెటా సంస్థ CEO జూకర్బర్గ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోవిడ్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధికార పార్టీలన్నీ 2024 ఎన్నికల్లో ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వాటిని ఖండించారు. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ క్షమాపణలు చెప్పారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న 12 మంది భారతీయులు మరణించారని, మరో 16 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని మీడియాకు తెలిపారు. కేరళ రాష్ట్రానికి చెందిన బినిల్బాబు మరణం దురదృష్టకరమని, తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని ఆయన వెల్లడించారు. రష్యన్ ఆర్మీలో సేవలందిస్తున్న 96 మంది భారతీయులు ఇప్పటికే వెనక్కి వచ్చారని, వారిని రష్యా ఆర్మీ విడుదల చేసిందని తెలిపారు. బంగ్లాదేశ్తో ప్రస్తుత పరిస్థితులపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ బంగ్లాదేశ్తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోందన్నారు. ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్లో పర్యటించారని, సానుకూలమైన వాతావరణం వైపు భారత్ మొగ్గు చూపుతోందని ఆయన బంగ్లాదేశ్కు స్పష్టం చేశారన్నారు. అలాగే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారత్ తరపున హాజరవుతున్నారని వెల్లడించారు. రష్యా చమురు దిగుమతులపై ఇటీవల అమెరికా విధించిన ఆంక్షలపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ భారత్ అమెరికాతో సంప్రదింపులు జరుపుతోందని, ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన మాట్లాడుతూ These additional sanctions that have been announced, they pertain to several entities and individuals in the Russian energy sector. We are in touch with the US authorities to clarify issues pertaining to the impact on Indian entities. We are working with all relevant departments and agencies to sensitize Indian companies on applicable provisions as also to inform them on new measures being implemented that could impact Indian companies in certain circumstances. Our oil purchases have been and always are guided by our own energy security requirements, along with prevailing global circumstances and market conditions. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.